హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ విత్ ఆర్ట్. మనం లీఫీ వెజిటేబుల్స్ని వారానికి మినిమం 2 to 3 టైమ్స్ అయినా తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఇది మనందరికీ తెలుసు. మనం మార్కెట్ నుంచి లీఫీ వెజిటేబుల్స్ తెచ్చుకొని వండుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లో కూడా మనం ఈజీగా కొన్ని లీఫీ వెజిటేబుల్స్ని పెంచుకోవచ్చు. సో అలాంటి వాటిని మనం ఇంట్లో పెంచుకొని వారానికి 2 to 3 టైమ్స్ కన్జ్యూమ్ చేస్తే హెల్త్కి హెల్త్ ఉంటుంది. బికాస్ మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కాబట్టి. అలాగే ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. కొన్ని లీఫీ వెజిటేబుల్స్ లైక్ మెంతికూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ మనం ఇంట్లో చిన్న చిన్న కంటైనర్స్లోనే పెంచుకోవచ్చు. అండ్ వీటిని పెంచుకోవడానికి మనం ఎక్కువ ఇన్వెస్ట్ కూడా చేయవసరం లేదు. మార్కెట్లో పుదీనా, పొన్నగంటి కూర ఇలాంటివన్నీ తెచ్చుకుంటాం కదా, గోంగూర. సో అవి తెచ్చుకున్న తర్వాత లీవ్స్ కట్ చేసుకొని మిగిలిన కాడల్ని మనం జస్ట్ ఇలా మట్టిలో పెట్టేస్తే అవి మళ్ళీ మనకి రూట్స్ ఫామ్ అయ్యి లీవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చిల్లీస్, టొమాటోస్ ఇవన్నీ మనం కిచెన్లో వాడే వాటిని ఆ సీడ్స్ తీసుకొచ్చి ఇలా కుండీలో వేసి పెంచుకోవచ్చు. ఇక్కడైతే నేను నా స్టైల్ ఆఫ్ కుకింగ్ చూపిస్తాను. లైక్ లీఫీ వెజిటేబుల్ని పప్పుతో ఎలా కుక్ చేస్తాను అనేది. ఇలా కుక్ చేస్తే విటమిన్స్ అనేవి పోకుండా రిటైన్ అవుతాయి అని నేను నమ్ముతాను. సో ఇక చూసారు కదా, నేను పెంచిన స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసి పప్పులో వేస్తాను. ఇలా సలాడ్స్లో, సూప్స్లో, ఫ్రైడ్ రైస్లో పప్పులో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తూ ఉంటాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఫస్ట్ అయితే మనం పప్పుని ముందుగానే ప్రెషర్ పెట్టి ఉడకపెట్టుకుంటాం కదా, అలా ఉడకపెట్టుకున్న పప్పుని మ్యాష్ చేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మరిగిన తర్వాత అందులోకి లీఫీ వెజిటేబుల్ యాడ్ చేస్తాను. ఏ లీఫీ వెజిటేబుల్ అయినా కూడా మనం ఇలా లాస్ట్లో యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం కొత్తిమీర, పుదీనా ఇవి ఎలా అయితే యాడ్ చేస్తామో లీఫీ వెజిటేబుల్ని కూడా మనం పప్పులో అలానే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుంది. ఇంకా మనకి పప్పు ఆకుకూర రెడీ అయిపోతుంది. లాస్ట్లో తాలింపు వేసుకోవటమే. ఇలా వండితే కనుక టేస్ట్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది. మనం ప్రెషర్ పెట్టి ఉడికించిన దానికి ఇలా లాస్ట్లో యాడ్ చేసిన దానికి. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేయకపోతే. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి.